మహాత్మా గాంధీలని. నేనేమి ఇంకొక ఆయన ఎవరో పెట్టాడు కామెంట్స్లో రెచ్చగొడుతున్నారని. నేనేమి రెచ్చగొట్టట్లా. కార్యకర్తల్లో ఉన్న ఆవేదన ఇది కూడా చెప్తున్నాను. ఇందాక పదవుల గురించి మాట్లాడాం. వాళ్ళు ఎంత దారుణంగా చెలరేగిపోతున్నారంటే మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉండుంటారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కానీ, మహిళా నేతల పట్ల, కుటుంబంలో ఉండే ఆడవాళ్ళ పట్ల వాళ్ళు మాట్లాడుతున్న భాష కానీ, మీలాంటి లీడర్ల మీద కూడా ఫర్ దట్ మ్యాటర్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏంటి పాత రెడ్ బుక్ ఓపెనే చేయలేదు, వాళ్ళు మాత్రం ఇలా కంటిన్యూ అయిపోతున్నారు. ఆయన ఎవరు రాష్ట్రపతి పాలన అంటున్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, అమ్మో బాబాయ్ అసలు ఏం తెల్లారేసరికి సునామీ వస్తుందేమో అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిది? అంటే వెంకటేష్ గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. గతంలో కూడా గత 5 సంవత్సరాలు కూడా రాజ్యాంగాన్ని, చట్టాలని అన్నింటినీ కూడా వాటిని పూర్తిగా నాశనం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడనేదే మా ఆరోపణ. ఇప్పుడు కూడా మనం రెడ్ బుక్ అంటే నాకు తెలియక అడుగుతానండి. రెడ్ బుక్ అంటే ఏంటి? అవతలను ఎలా పడితే అలా ఎరగొట్టేసి చంపేసి ఏది పడితే చేయడం కాదండి. రెడ్ బుక్ అంటే ఎవడైతే తప్పు చేశాడో వాడికి చట్టపరంగా వాడిని 100% వాడికి చట్టపరంగా శిక్షించడం అనేది రెడ్ బుక్ ఒక ఉద్దేశం. ఒక అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోయి ఇష్టానుసారంగా చేసిన వాడికి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎలా చేయాలి అనే దాని మీద చాలా క్లారిటీగా వాడికి ఒక లెసన్ నేర్పించాలి. నెక్స్ట్ అనే రోజు వాడిని భయపడాలి. చట్టం చేతుల్లో తీసుకున్న రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వాడిని ఎలా చేయాలనేది రెడ్ బుక్. కానీ రెడ్ బుక్ అంటే ఇష్టానుసారంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు కాదండి రెడ్ బుక్ అంటే. ఎందుకంటే ఎవడు ప్రపంచం వాడు, మన కళ్ళు మనం తెరిస్తే మన ప్రపంచం మన కళ్ళుకి ఎలా ఉందో అలాగే కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డిని వదిలేయండి, జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ వదిలేశారు. ఇప్పుడు ఏమంటున్నామంటే మీరు అనేది కరెక్టే, కాదని అనట్లా. అన్నిటికన్నా ముందు ప్రజలు మామూలుగా నార్మల్ లైఫ్ని లీడ్ చేయటం కోసం మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు అలాగే మంత్రులు అందరూ కూడా ఈరోజు నార్మల్ లైఫ్ని మళ్ళా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నార్మల్ లైఫ్ని క్లారిటీగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్మల్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఎక్కడండి చేయట్లేదు కదా, రాష్ట్రపతి పాలన పెట్టాలని కదా ఇప్పుడు ఇమీడియట్ గా. మీరు మీ సోరీలు